నమస్తే కృష్ణ కుమార్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. ఎస్ మ్యామ్, ఇప్పుడు ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ఏదైతే ఆ, అది ఎక్కువ అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మన యూట్యూబ్ కానీ వేరే సోషల్ మీడియా యాప్స్ కానీ మనం చూసినట్లయితే, సో వాళ్ళందరూ ప్రమోట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్ట్ ఆ యాప్స్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఈ యాప్స్ లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి, చాలా బాట్ ప్రొఫైల్స్ ఉంటున్నాయి, చాలా కంప్లైంట్స్ అనేది రైజ్ చేయడం జరిగింది. సో దీని పట్ల మీ స్పందన ఏంటి మేడం? అసలు టెక్నాలజీ ఎంత పెరిగితే అంత నష్టం తప్పితే లాభం ఉండేలాగా కనిపించట్లా. ఓకే. ఇప్పుడు ఒకప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటే ఒక పత్రం రాసుకునేవాళ్ళు, ప్రేమ లేఖలు రాసుకునేవాళ్ళు. అలాగే ఎక్కడన్నా కలిసి ఫోటోలు దిగేవాళ్ళు. ఇవి అబ్బాయి దగ్గర ఉన్నాయి అనుకోండి, ఈ అమ్మాయి గనక ఇంట్లో వాళ్ళ ఒత్తిడితోటి వేరే పెళ్లి చేసుకుంటుంది, లేదు ఇతను నచ్చకే వేరే పెళ్లి చేసుకుంటుంది అనుకుంటే, ఇతను బ్లాక్మెయిల్ చేసేవాడు. ఏమని? ఈ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర, ఈ ఉత్తరాలు ఉన్నాయి నా దగ్గర, నేను వాళ్ళకి చెప్తాను అది ఇది అని చెప్పి అప్పుడు కొంత డబ్బులు తీసుకును, లేకపోతే లేదు వాళ్ళు మరీ బలవంతులైతే ఇతను నాలుగు తన్ని పీకి ఆ ఫోటోలు ఆ లెటర్లు అవి తీసుకోవటము, ఇలా రకరకాల వ్యవహారాలు నడిచేయి. అది ఒక స్థాయి వరకు ఉండేది. ఎప్పుడైతే మనకి ఈ సెల్ ఫోన్ అనేది వచ్చిందో, ఈ సోషల్ మీడియా అనేది వచ్చిందో, ఈ రికార్డ్ చేయడము అనేది వచ్చిన తర్వాత ఆ, ఇద్దరు ప్రేమికులు, ఉమ్. వాళ్ళల్లో ఒకళ్ళు ఖచ్చితంగా రెండో వాళ్ళకి ద్రోహం చేయాలి అని అనుకుంటున్నారు. అవును. అనుకున్నప్పుడు ఈ రికార్డింగ్ చేసేసి తరువాత వాళ్ళకి ఏం చూపిస్తారంటే, ఇదిగో ఇది నా దగ్గర ఉంది, నువ్వు నాతోనే ఉండాలి, మళ్ళీ మళ్ళీ నాతో ఉండాలి, లేదు అంటే గనక నేను ఇది అందరికీ చూపిస్తాను, నేను పోర్న్ సైట్లో పెడతాను, ఆ, వేరే వాళ్ళు ద్రోహం చేస్తున్నారు ఒకరికొకరు. నీ వీడియోలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం. అయ్- అయితే ఇది ఎలా సాగుతూ ఉంటే, అంటే నార్మల్గా ఆఫీసుల్లో స్నేహాలు, స్నేహితుల ద్వారా స్నేహితులయ్యో లేకపోతే ఎక్కడన్నా ఫంక్షన్స్లో కలిసిన వాళ్ళు చేసే అరాచకాలే ఈ విధంగా ఉంటే, ఇప్పుడు ఇంకొక కొత్త వ్యవహారం వచ్చి చేరింది. అంటే మరీ కొత్తదేం కాదు ఇది, ఓ దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి ఉన్నట్టుంది ఇది, డేటింగ్ యాప్స్. అయితే ఈ డేటింగ్ యాప్స్లో ఆ, డబ్బులు కట్టాలి. ఉమ్. అవును. డబ్బులు కడితేనే ఆ, మనకి దానిలో ఉన్న వాళ్ళ పేర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఒక రకంగా మానవ బలహీనతలను ఆధారంగా చేసుకొని, ఒక రకంగా మనుషులు డైరెక్ట్గా కలవకపోయినా ఒక మానసిక వ్యభిచారం చేయడానికి వీలుగా ఇది వేదిక అయ్యింది. అయితే ఇంకా కొంచెం మార్పు చెంది ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఉమ్. ఈ ఈ డేటింగ్ యాప్ల్లో మాట్లాడుకునే వాళ్ళు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో వాళ్ళు ప్రొఫైల్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, వీలైతే కలుస్తారు బయట, ఆ, కాఫీ షాపుల్లోనే ఎక్కడో కలుస్తారు. ఒకవేళ కలవకపోతే కూడా కంటిన్యూస్గా ఒక 5 నిమిషాలు వాళ్ళు మాట్లాడుకున్నారు అనుకోండి, ఒక వాట్సాప్ కాల్లో మాట్లాడుకున్న సందర్భాన్ని ఏఐ ద్వారా రెండో వాళ్ళని న్యూడ్గా మార్చే అవకాశం ఉంది. ఉమ్. 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత నువ్వు నాతో న్యూడ్గా మాట్లాడావు, దీనికి సంబంధించి నేను ఇది ఎవరికైనా చూపిస్తాను అని డబ్బులు డిమాండ్ చేయడం ఒకటి. అవును. అలాగే ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే, వాళ్ళే న్యూడ్గా మారిపోయి ఇతను 5 నిమిషాలు ఇతను మాట్లాడితే అతను నన్ను బ్లాక్మెయిల్ చేసి ఏవో ఫోటోలు ఉన్నాయి అని చెప్పి నన్ను న్యూడ్గా మాట్లాడమని చెప్పి నన్ను కోరాడు, అందుకే అతను 5 నిమిషాలు చూడగలిగాడు నన్ను అని చెప్పి ఆ అమ్మాయి కేసు పెట్టే ప్రమాదం. ఓకే. ఎలా జరుగుతున్నాయి అలా జరుగుతున్నాయి. ఇప్పుడు అదే
ఇద్దరు చుట్టాలలోనూ లేకపోతే ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఇంకొక రకంగా కలిసిన వాళ్ళు అనుకోండి, మరీ ఇంత ఆ, నీచ స్థాయికి అయితే వెళ్ళే అవకాశం తక్కువ. అవును. వెళ్తున్నారు, అక్కడ కూడా జరుగుతున్నాయి. కానీ అక్కడ జరిగేదానికంటే ఇక్కడ అసలు ఇలాంటివే చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ డేటింగ్ యాప్స్ లోకి వచ్చే వాళ్ళు ఉన్నారు. అవును. రెండో వాళ్ళకి అసలు ఏమి అనుమానం కూడా రాకుండా, ప్రమాదం గురించి ఊహించకుండా, ఏ సంబంధం లేకోకుండా సర్వం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఇది వాళ్ళ ప్రస్తుతం నడుస్తున్న స్టోరీ ఇది. ఈ ఏఐ వచ్చిన తర్వాత అసలు మామూలుగానే సోషల్ మీడియా వల్లే అనర్థాలు ఎక్కువ జరుగుతున్నాయి, స్మార్ట్ ఫోన్ వల్ల జరుగుతున్నాయి. ఈ రికార్డింగ్స్ ఇవి ఇలా ప్రతిదీ మనం మ్, చాలా గొప్పగా ఎదిగిపోయాము. ఒక మంచి ఆ, సాధనం మన దగ్గర ఉంది, మన చేతిలో ఉంది. ఆ, దీంతో ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటే ఏదో ఒకటి అయిపోయే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. అవును. కానీ దీన్ని ఇది చాలా మంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ హీరోయిన్స్ కానీ వీళ్ళందరూ ప్రమోట్ చేసే మనం వీడియోస్ కనుక మనం చూస్తున్నాం. సో వాళ్ళపైన కూడా మనం గట్టిగా యాక్షన్ తీసుకోవాలనుకుంటారు. వాళ్ళకి అది ఫేక్ అని ఇప్పుడు గతంలో మన బెట్టింగ్ యాప్స్ అనేది మనం చూసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫేక్ డేటింగ్ యాప్స్ ని వాళ్ళే ప్రమోట్ చేయడం, నేను ఫలానా వ్యక్తిని కలవడానికి రీజన్ ఇదే అని చెప్పడమే. సో ఇలాగా చాలా జరుగుతున్నాయి. సో దాన్ని మనం ఎలా చూడొచ్చు అని అంటారు? అంటే అసలు ఒక రకంగా ఈ అడ్వర్టైజ్మెంట్లు అనేదే మనకు భయం వేసేలాగా తయారు చేసేసారు. ఉమ్. అసలు అడ్వర్టైజ్మెంట్ అంటే మనకు భయం వేసేలాగా చేసేసారు. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళు ఇంతకు ముందు సౌందర్య సాధనాలకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఈ సబ్బు కొనుక్కోండి, పేస్ట్ కొనుక్కోండి, ఈ క్రీమ్ కొనుక్కోండి, లేకపోతే ఈ హెయిర్ డై వేసుకోండి. ఇప్పుడు మీరు ఆనందంగా ఉండటం కోసం మీరు ఒక సహచరుణ్ణి, ఒక స్నేహితుణ్ణి ఎంపిక చేసుకోవాలి అంటే ఈ పలానా డేటింగ్ యాప్ ద్వారానే ఎంపిక చేసుకోండి అని చెప్తున్నారు. ఉమ్. దీనికి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు. అసలు ఈ డేటింగ్ యాపే ఫేక్ అనుకోండి, అంటే వాళ్ళ అసలు ఉద్దేశం ఒకటి, వాళ్ళు పైకి చెప్తున్నది ఒకటి, లోపల జరిగేది ఇంకొకటి అనుకోండి. దానిలో వీళ్ళు భాగం పంచుకున్నట్లేగా. అవును. అంటే ఇక్కడ డేటింగ్ యాప్ నిర్వాహకుల దగ్గర నుంచి దీనికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అందరూ పనిష్బులే ఒక రకంగా. అసలు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అనబడే వాళ్ళు ఇలా ప్రతి అడ్డమైన దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ చేయడమే ఇవాళ. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు వీళ్ళు. అవును. ఇప్పుడు ఇదే ఇదే అడ్వర్టైజ్మెంట్ ఒక మహేష్ బాబుని ఇమ్మంటే ఇవ్వడు కదా. ఇవ్వడు. అదే ఇంకొక నటుడిని ఇమ్మంటే ఇవ్వడు కదా. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఏం పోయింది, ఇస్తారు. ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు వచ్చినాయి అనుకుందాం, అంతు పంతు లేకుండా వెళ్ళిపోతారు. వాళ్ళు ఓకే. అజ్ఞాతంలోకి వెళ్తే కూడా ఆ, ఈ వేరే ఊరికి వెళ్ళిపోతే ఎవరు పట్టుకుంటారు చెప్పండి వాళ్ళని. అవును. అందుకే అందుకే ఇట్లాంటి వాటికి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని వాడుతుంది వాళ్ళు. అందుకే తక్కువ డబ్బులతోటి ఎక్కువ ప్రచారం చేసుకోవచ్చు అని. ఆల్రెడీ ఎక్కువ ప్రచారంలో ఉన్న వ్యక్తులు వీటిని చేయటానికి ఇష్టపడకపోతే, అంటే పాపులారిటీ ఉన్న హీరోలు, హీరోయిన్లు వాళ్ళు చేయకపోతే, కానీ వీళ్ళకి మట్టుకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వాడుకుంటున్నారు. ఉమ్. అవును. వీళ్ళు కూడా ఏంటంటే నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని చూపించుకుంటున్నారు. ఈ ఫాలోవర్స్ పెరగడానికి ఏ చెత్త కంటెంట్ పెట్టి ఫాలోవర్స్ని పెంచుకుంటున్నారా అనేది ఓ పెద్ద క్వశ్చన్ మార్క్. అవును. చాలా చెత్త చెత్త ఇంటర్వ్యూలు చేయడము, చూస్తున్నాం చాలా ఇంటర్వ్యూస్ చెత్త కూడా. చెత్త రీల్స్ చేయటము, చెత్త చెత్త షార్ట్స్ చేసి పెట్టడము, బూత్ కంటెంట్ పెట్టడము, ఇవన్నీ చేస్తున్నారు. ఎక్కడ దాకా ఎందుకు మొన్న ఆ, హైదరాబాద్లో ర్యాంప్ వాక్ జరిగితే
మంచు లక్ష్మి ర్యాంప్ వాక్ చేస్తే ఆవిడ డ్రెస్ని గురించి ఆవిడని గురించి ఒకటి ఒక షార్ట్ తీసి పెట్టాడు. అవును. అది విపరీతంగా వెళ్ళింది. విపరీతంగా ఎందుకు వెళ్ళింది? వీడు మాట్లాడిన కంటెంట్ని బట్టి వెళ్ళింది. అక్కడ ఉంది లక్ష్మి కాబట్టి వెళ్ళింది. కానీ వీడేమనుకున్నా అంటాడు, ఇది నా యూట్యూబ్ సంబంధించింది, నేను చేశాను కాబట్టి వెళ్ళింది, ఇంతమంది చూశారంటే వీళ్ళందరూ నా ఫాలోయర్సే అని చెప్పుకుంటాడు. వాళ్ళు అక్కడ ఫాలో అయ్యింది దేనికి? ఈయన చెప్పిన ప్రవచనాలకు కాదు ఫాలో అయ్యింది. ఆవిడ్ని వీడు ఫిల్తీ లాంగ్వేజ్ లో వర్ణించిన దానికి చూశారు. అది నా ప్రతిభ అనుకుంటున్నాడు ఇతను. ఇట్లా ఏ విధంగా చూసినా సరే, ఏ రకంగా చూసినా సరే, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వెరీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారు. వీళ్ళు బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడము, ఇట్లాంటి డేటింగ్ యాప్లకి ఇవ్వడము, ఇంకోటి దీనివల్ల చాలా చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఈ డేటింగ్ యాప్ వల్ల చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. చాలా ఏదో ఆనందం వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. ఏమి ఆనందం రాకపోగా మీ జేబులు గుల్లయ్యేది కాకుండా ఇంకా అంతకంటే నీచమైన మనుషులు వేసే ఉచ్చుల్లో మీరు గనక పడ్డారు అంటే, కొంతమంది నిజంగా అమాయకులు ఉంటారు. ఏదో ఒక ఎవరో ఫ్రెండ్ చెప్తాడు, డేటింగ్ యాప్లో నేను భలే మంచి అమ్మాయితో మాట్లాడాను తెలుసా, నాకు ఫ్రెండ్ అయిపోయింది తెలుసా, అది ఇది అని. వీడు కూడా నిజంగానే అనుకుంటాడు. ఇక్కడ ప్రొఫైల్స్ మార్చి పెట్టడం, ఇది మెయిన్ స్కామ్. పైగా ఇంకొకటి కూడా ఏం చేస్తున్నారంటే, అబ్బాయిలు అమ్మాయిల ఫోటోలు పెట్టుకుంటున్నారు. పెట్టుకొని ఆకర్షిస్తున్నారు. సరే మాట్లాడుకోవటం జరుగుతుంది, అంటే అంత మెసేజ్ల్లో అమ్మాయిని నమ్మిస్తున్నారు. తీరా వీళ్ళు బయట ఎక్కడో కలుసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళపైన లైంగిక దాడులు కూడా జరుగుతున్నాయి. ఒక అబ్బాయి అమ్మాయి ప్రొఫైల్ పెడతాడు, ఇంకొక అబ్బాయి వచ్చి అమ్మాయి అనుకుని వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? వీళ్ళు ఒక రూమ్ బుక్ చేసుకున్నారు అనుకోండి, తీరా అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వచ్చేది ఎవరు వస్తున్నారు? అబ్బాయి అన్న రూమ్లోకి అబ్బాయి వస్తున్నాడు. అంటే కొంత గే సంస్కృతి కూడా మనకు బాగా ఎక్కువైంది కాబట్టి అలా కూడా జరుగుతుంది. అంటే ఈ డేటింగ్ యాప్లు పెద్ద మోసాలకి కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారినాయి. అందుకని దయచేసి యువత వాటి జోలికి వెళ్ళకపోవటం నయం. మీకు ఒక స్నేహం కావాలి అంటే మీ చుట్టాల్లో స్నేహితులు దొరుకుతారు, లేదు అంటే మీరు పనిచేసే ఆఫీసుల్లో దొరుకుతారు, లేదు మీకు ఏమైనా అభిరుచులు ఉంటే ఆ అభిరుచుల కోసం మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆటల్లోనో ఎక్కడో సాహిత్య సభల్లో ఎక్కడో చోట మీకు కామన్గా ఒక స్నేహం చేయాలంటే, ఒక రియల్గా లవ్ చేయాలంటే ఒక అమ్మాయి దొరకదా? మీకు కూడా అసలు డేటింగ్ యాప్లో ఎన్రోల్ అయ్యే అమ్మాయికి క్యారెక్టర్ ఉండదు. అట్లాంటి క్యారెక్టర్ లేని అమ్మాయి అయితే మనకి సుఖంగా ఉంటుంది, అదొక జంజాటం కాకుండా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అని వీళ్ళు. అలాగే ఎవరన్నా డబ్బులున్న అబ్బాయిలు, సరదాలు తీర్చే అబ్బాయిలు దొరుకుతారేమోనని అమ్మాయిలు. ఇలా ఎవరికి వాళ్ళు ఎవరి లక్ష్యం వాళ్ళకి బాగా కరెక్ట్గానే ఉంది. కానీ దీనిలో ఇలాంటి ఉద్దేశాలు లేకోకుండా ప్యూర్గా స్నేహం కోసం దిగే అమాయకులు కూడా ఉంటారు. వాళ్ళు ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకుని రోడ్డు మీద నిలబడతారు. అందుకని ఏ మాత్రం అవకాశం ఉన్నా అసలు ఈ డేటింగ్ యాప్లు నిషేధించడం అవసరమని నేను అనుకుంటున్నాను. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.